పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రాజెక్టుల్లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిపై ఆరా తీశారు. కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతోందని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 2027 గోదావరి పుష్కరాలు నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేసి పుష్కరాలకు ముందే ప్రాజెక్టును ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో దానికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పోలవరం ప్రాజెక్టులో నిర్మాణ పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇదే సందర్భంలో క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించి పనులు వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులకు సంబంధించి పలు సూచనలు సలహాలు ఇస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా ఇప్పటి వరకు కూడా ఎంత మేరకు ఏ పనులు ఏ శాతం వరకు జరిగాయని కూడా మనతో మంత్రి నిమ్మల రామానాయుడు ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, మొత్తం ఏదైతే ప్రభుత్వ లక్ష్యం 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతుందో దానికి సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది? పోలవరం ప్రాజెక్ట్ అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి ఫీల్డ్ విజిట్ పోలవరాన్ని ఎంచుకోవడం ద్వారా మళ్ళీ ఒక నిర్దేశితమైనటువంటి షెడ్యూల్ని ప్రకటించి డయాఫ్రమ్ వాళ్ళు కూడా ధ్వంసమైనటువంటి డయాఫ్రమ్ వాళ్ళ స్థానంలో మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం చేయాలని ఏదైతే సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కొత్త డయాఫ్రమ్ వాళ్ళని కూడా స్టార్ట్ చేసి ఆ డయాఫ్రమ్ వాళ్ళు కూడా మరి దగ్గర చూస్తూ ఉంటే 1372 మీటర్ల డయాఫ్రమ్ వాళ్ళు ఉంటే ఇప్పటికే 1300 మీటర్లు అంటే 97% డయాఫ్రమ్ వాళ్ళు పూర్తయింది. ఈ మంత్ ఎండింగ్ లోపల ఆ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కూడా పూర్తి అవబోతోంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగానే పనులు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ యొక్క గ్యాప్ 1 దగ్గర ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎందుకంటే ఇది అత్యంత మెయిన్ కీలకమైనటువంటి డ్యాము, ఈ యొక్క ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా ఎంత ముమ్మరంగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి మీరు కూడా చూస్తూ ఉన్నారు. అంటే టన్నెల్ వర్క్స్ కానీ ప్రాజెక్ట్ మొత్తం మెయిన్ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి కూడా ఎప్పటిలోపు పూర్తయ్యే అవకాశం? అంటే ఆల్రెడీ టన్నెల్ వర్క్స్ అంటే కనెక్టివిటీస్ రైట్ కానీ లెఫ్ట్ కెనాల్కి కానీ కనెక్టివిటీస్ అయితే 2026 జూన్కి అంటే ఈ సంవత్సరం జూన్కి ఆ కనెక్టివిటీస్ అయితే పూర్తి అవుతూ ఉన్నాయి. టోటల్గా మొత్తం ఎంత శాతం ప్రాజెక్టు పూర్తయింది? ఎంత శాతం అయింది టోటల్? అంటే ఇప్పుడే చెప్పాను, ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్ అయితే 97% పూర్తయింది. ఇంకొక 15-20 రోజుల్లో ఇది కంప్లీట్ కాబోతుంది. ఈ యొక్క మెయిన్ డ్యామ్ అంటే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్, అదేవిధంగా గ్యాప్ 1 అయితే డిసెంబర్కి పూర్తి అవుతుంది. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 అయితే రేపు 2027 డిసెంబర్ అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు పుష్కరాల కంటే ముందుగానే చేస్తే గోదావరి పుష్కరాలు చారిత్రాత్మకమైన అంశం అని చెప్పడం జరిగింది. ఆ దిశలో కూడా మేము పనులు చేస్తాం. మేరకు 2027 పుష్కరాల నాటికే ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మంత్రి నిమ్మల రామానాయుడు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ పోలవరం ప్రాజెక్టు నుంచి.